హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈ వీడియోలో టాప్ ఇంట్రెస్టింగ్ 100 ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఎప్పటిలాగే ఈ వీడియోలో నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా. దీనికి ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. పంచదారను మొట్టమొదటిగా ఏ దేశం తయారు చేసింది? ఆప్షన్ ఏ చైనా, ఆప్షన్ బి ఇండియా. దీనికి కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్లోని వీడియోస్ చూస్తున్నారు కానీ చాలా మంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ బాల్కనీ నుండి దాని చేతిలో ఉన్న మంట మీద కనిపించే వ్యూ చాలా అందంగా ఉంటుంది. కానీ 1916లో ఆ దేశ ప్రభుత్వం దానికి సంబంధించిన యాక్సెస్ మొత్తం మూసేసింది. మనకు ఇష్టమైన సంగీతాన్ని విన్నప్పుడు మెదడులో డోపమైన్ విడుదలవుతుంది. ఇది మనల్ని సంతోషంగా మరియు ఉత్సాహంగా ఉంచుతుంది. సంగీతం మన పాత జ్ఞాపకాలను రీఫ్రెష్ చేస్తుంది, మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది మరియు ఒత్తిడిని తగ్గిస్తుంది. తుఫాను వస్తున్నప్పుడు వాతావరణ శాఖ 3 రకాల హెచ్చరికలు ఇస్తుంది: ఎల్లో, ఆరెంజ్, రెడ్ అలర్ట్. కానీ వీటి అర్థమేంటో చాలా మందికి తెలియదు. అందులో ఎల్లో అలర్ట్ అయితే సమీపంలో తుఫాన్ లేదా భారీ వర్ష సూచనలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి, అప్డేట్స్ చూడండి, కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఆరెంజ్ అలర్ట్, తుఫాన్ ప్రభావం గట్టిగా పడే అవకాశం ఉంది, ఇంటి బయట పనులు తగ్గించాలి, అవసరమైన వస్తువులు సిద్ధం చేసుకోవాలి. ఇది గెట్ రెడీ స్టేజ్ అనమాట. నెక్స్ట్ రెడ్ అలర్ట్, ఇది అత్యంత ప్రమాద స్థాయి తుఫాను, తీరం దాటే అవకాశం ఖాయం, తక్షణమే సేఫ్ ప్రదేశానికి వెళ్ళండి, బయటికి అసలు రావద్దు. ఇది టేక్ యాక్షన్ స్టేజ్ అనమాట. ఎల్లో అంటే జాగ్రత్త, ఆరెంజ్ అంటే సిద్ధం, రెడ్ అంటే వెంటనే చర్య. అలర్ట్స్ అర్థం చేసుకుంటే ప్రాణాలను ఈజీగా కాపాడుకోవచ్చు. మనకు జలుబు ఎందుకు వస్తుందో ఎప్పుడన్నా ఆలోచించారా? జలుబు ఎక్కువగా వైరస్ వల్ల వస్తుంది. వైరస్ మన ముక్కు లేదా గొంతులోకి ప్రవేశించి కణాల్లో చేరి తన కాపీలు తయారు చేసుకుంటుంది. ఈ సమయంలో మన శరీరం రక్షణ కోసం ఇమ్యూనిటీ సిస్టమ్ ని యాక్టివేట్ చేస్తుంది. అందుకే ముక్కు కారడం, దగ్గు, తుమ్ములు వస్తాయి. ఇవి వైరస్ ను బయటకు పంపే ప్రయత్నం. సింపుల్ గా చెప్పాలంటే జలుబు వైరస్ దాడి ప్లస్ మన శరీర రక్షణ వ్యవస్థ. భారతదేశంలో అత్యంత శీతల నగరం లడఖ్లోని ద్రాస్ భారతదేశ శీతల ఎడారి అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ శీతాకాలపు ఉష్ణోగ్రతలు -60°C పడిపోతాయి. ఇక్కడ నివసించే ప్రజలు ప్రతిరోజు ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటారు. కఠినమైన పరిస్థితుల్లో కూడా ఎలా జీవించాలో మరియు మనకు ఈజీగా నేర్పిస్తారు. జపాన్లో 40 ఏళ్ల పైబడిన వారు అధిక బరువు కలిగి ఉండడం చట్టవిరుద్ధం. దీన్ని మొటాబో చట్టం అని పిలుస్తారు. దీని ప్రకారం ప్రభుత్వ పౌరులకు ఒక నిర్దిష్ట నడుము పరిమాణం నిర్ణయించబడి ఉంటుంది. పురుషులకు 85 సెంటీమీటర్లు మరియు మహిళలకు 90 సెంటీమీటర్లు. ఈ పరిమాణం మించిన ఎవరైనా ప్రత్యేక ఆరోగ్య మరియు ఆహార కార్యక్రమాల్లో నమోదు చేసుకోవాలి. భోజనం చేసిన వెంటనే నీరు తాగటం విషం తాగినట్లే. ఆయుర్వేదం ప్రకారం ఇది కడుపులోని జీర్ణం చేసే ఎంజైమ్స్ ను ఆర్పేస్తుంది. బదులుగా కడుపులోనే ఆహారం కుళ్ళిపోతుంది మరియు వాయువు ఏర్పడుతుంది. ఇది 100 రకాల వ్యాధులకు మూల కారణం. మీరు నమ్మకపోవచ్చు కానీ ఫాంటా 2వ ప్రపంచ యుద్ధ సమయంలో హిట్లర్ నాజీ జర్మనీలో కనుగొనబడింది. కోకోకోలా సిరప్ అయిపోయినప్పుడు వారు ఈ పానీయాన్ని పండ్ల వ్యర్థాలు అంటే మిగిలిపోయిన వాటి నుంచి తయారు చేశారు. నేడు మనం తాగేది యుద్ధంలో ఉత్పత్తి చేయబడిన ఒక పానీయం. మన చర్మం కేవలం కవచం మాత్రమే కాదు, ఇది శరీరంలో అతిపెద్ద అవయవం. పెద్దవారిలో చర్మం మొత్తం విస్తీర్ణ దాదాపు 2 చదరపు మీటర్లు ఉంటుంది. ఇది రోగాల నుండి రక్షించడమే కాకుండా ఉష్ణోగ్రతను నియంత్రించడంలో కూడా, విటమిన్ డిని తయారు చేయడంలో కూడా కీలక పనులు చేస్తుంది. ఇది ప్రతి 2.7 డేస్కి కొత్త చర్మం పొర పుడుతూ ఉంటుంది. జ్వరం వస్తే మనం చాలా భయపడతాం, కానీ ఇది శరీర సహజ రక్షణ విధానం అని తెలుసా? జ్వరం శరీర ఇన్ఫెక్షన్తో పోరాడే సంకేతం. బ్యాక్టీరియా లేదా వైరస్ శరీరంలోకి వచ్చినప్పుడు ఇమ్యూనిటీ సిస్టమ్ ఫైట్ చేస్తుంది. బాడీ టెంపరేచర్ పెంచి జెమ్స్ ని బలహీనపరుస్తుంది. ఎక్కువ హీట్ వల్ల వైట్ బ్లడ్ సెల్స్ యాక్టివేట్ అవుతాయి, ఇన్ఫెక్షన్ ని త్వరగా ఎదుర్కొంటాయి. ఉదాహరణకి స్టవ్ హీట్ పెంచితే జెమ్స్ చనిపోతాయి, అలాగే శరీరం హీట్ పెంచితే మైక్రోబీన్స్ చనిపోతాయి. మాంసం నాణ్యతను గుర్తించడానికి దాని రంగు ఒక ముఖ్యమైన సూచిక. గొర్రె మాంసం లేత గులాబీ రంగు నుంచి ఎర్రటి రంగులో ప్రకాశవంతంగా ఉండాలి. ఒకవేళ అది ఊదా, గోధుమ రంగు లేదా బూడిద రంగులో ఉంటే దాని నాణ్యత తక్కువగా ఉండవచ్చు. ఇక కోడి మాంసం విషయానికి వస్తే లేత గులాబీ, తెల్లటి రంగులో ఉండే మాంసం మంచిది. ఈ రంగుల్లో తేడా ఉంటే అది పాతదై ఉండవచ్చు. అందుకే మాంసం కొనేటప్పుడు దాని రంగును జాగ్రత్తగా పరిశీలించండి. భారతదేశానికి స్వతంత్రం వచ్చే సమయంలో ₹1 $1తో సమానమని తరచూ చెబుతూ ఉంటారు. కానీ పరిస్థితులు మారిపోయాయి. నేడు $1 విలువ ₹90 కంటే ఎక్కువ. గత 8 నెలలుగా రూపాయి విలువ క్రమంగా పడిపోతూ ఉంది మరియు ఇప్పుడు దాన్ని కనిష్ట స్థాయికి చేరుకుంది. చాలామంది ధూమపానం చేసేవారు టీ లేదా కాఫీ తాగుతూ సిగరెట్ పీలుస్తూ ఉంటారు. అయితే ఇలా చేయడం ఆరోగ్యానికి అత్యంత హానికరమని సైంటిస్టులు చెప్తున్నారు. ఈ విధంగా చేయడం వల్ల జీర్ణ వ్యవస్థకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం 30% వరకు పెరుగుతుందని అంటున్నారు.
నాలుక చిన్నదే, మాట్లాడటం, రుచులు గ్రహించడం, నమలటం, మింగటం ఇలాంటి ఎన్నో పనులు చేస్తుంది. ఇది శరీరంలో అత్యంత శక్తివంతమైన వేగంగా కదిలే కండరాల్లో ఒకటి. కంబోడియాలోని అగోర్ వాట్ ఇది 1900 ఏడీ నుంచి 1400 ఏడీ వరకు నిర్మించబడిన హిందూ బౌద్ధ దేవాలయ సముదాయం. 162.6 హెక్టార్లలో 1.6 కిలోమీటర్లు అంటే 401.8 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయం మొట్టమొదటిగా 1150 సిఈలో విష్ణువుకు అంకితం చేయబడిన హిందూ ఆలయంగా నిర్మించబడింది. తర్వాత శతాబ్దం చివరి నాటికి ఇది క్రమంగా బౌద్ధ దేవాలయంగా రూపాంతరం చెందింది. 12వ శతాబ్దంలో పురాతన ఖైమర్ను పాలించిన హిందూ రాజు సూర్యవర్మన్ నిర్మించిన ఈ ఆలయం ఆర్కిటెక్చర్ అద్భుతం. ఈ సముదాయం చాలా పెద్దది. దీన్ని పూర్తిగా చూడటానికి 2 రోజులు అవసరం. ఇండోనేషియాలోని బోర్బుదురు 9వ శతాబ్దం నాటి ఈ మహాన్ బౌద్ధ ఆలయం జావా ద్వీపంలో యోగ్జాకర్తా సమీపంలో ఉంది. 700లో పునర్నిర్మించినప్పటికీ అగ్నిపర్వతాల విస్ఫోటనం కారణంగా 200 నుంచి 300 సంవత్సరాల తర్వాత నిర్మించబడింది. 1800లో బ్రిటిష్ వారు దీన్ని కనుగొని పునర్నిర్మించారు. ఈ ప్రకృతి రమణీయమైన ప్రాంతాల్లో ఉన్న ఈ ఆలయం ఇప్పుడు ఇండోనేషియా ప్రముఖ పర్యాటక ఆకర్షణగా ఉంది. పొట్టపైన పడుకొని నిద్రపోవటం వెన్నుముక్క ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమైన భంగిమగా భావించబడుతుంది. ఈ భంగిమలో మెడ, నడుము సాహసశక్తి కోల్పోతుంది. దీర్ఘకాలంగా ఇలా నిద్రపోతే నొప్పులు, స్పైన్ సమస్యలు పెరుగుతాయి. ఆరోగ్యకరమైన నిద్ర కోసం పక్కవైపు లేదా వెనకవైపు పడుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ భోపాల్ విద్యార్థులు మరియు చెఫ్లు కలిసి 269.9 అడుగుల పొడవైన మరియు 8 అంగుళాల వెడల్పు గల శాండ్విచ్ను తయారు చేయడం ద్వారా కొత్త జాతీయ రికార్డును సృష్టించారు. ఇది IHM యొక్క మునుపటి 223 అడుగుల రికార్డు బద్దలుకొట్టింది. మీరు చూసే ఈ మృదువైన అందమైన రోడ్డు పూణేలోని జంగ్లీ మహారాజు రోడ్డు. ఇది గత 48 సంవత్సరాలుగా గుంతలు లేకుండా ఉంది. ఆశ్చర్యకరంగా ఇంత మన్నికైన రహదారిని నిర్మించిన కంపెనీకి మరొక కాంట్రాక్ట్ రాలేదు. స్పష్టంగా అర్థమైంది ఏంటంటే భారతదేశంలో ప్రతిదీ నిజాయితీ పరుల నుంచి తీసివేయబడుతుంది, నిజాయితీ లేని వారికి అప్పగించబడుతుంది. సింగపూర్ అనే పేరు సంస్కృతంలో సింగాపురా నుండి పుట్టింది. వారి అధికారిక రికార్డులు చెప్తున్నాయి. అంతేకాదు సింగపూర్ను 1867 వరకు కలకత్తాలోని బ్రిటిష్ పరిపాలన నిర్వహించింది. తర్వాత అది స్వతంత్ర ప్రత్యేక పాలనగా మారి ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన నగరాల్లో ఒకటిగా ఎదిగింది. భారతదేశంలో ఫ్యాన్లకు 3 బ్లేడ్లు ఉంటాయి. అమెరికాలో వాటికి 4 ఉంటాయి. ఎందుకంటే 3 బ్లేడ్ల ఫ్యాన్లు ఎక్కువ గాలిని అందిస్తుంది. భారతీయ వేడి వాతావరణానికి ఇది కరెక్ట్ అయిన ఫ్యాను. ఇక 4 బ్లేడ్ల ఫ్యాన్లు అయితే ఎక్కువగా చలిగా ఉండే వాతావరణంలో ఇవి కరెక్ట్గా పనిచేస్తాయి. ఎందుకంటే ఇవి గాలిని తక్కువగా ఉత్పత్తి చేస్తుంది. అంటే ఏసీ గదిలో ఈ గాలి ప్రసరణ ఎక్కువగా అవసరం ఉంటుంది. కారు సీట్లలోని హెడ్ రెస్ట్ కేవలం సౌకర్యం కోసం మాత్రమే కాదు, ఇది వేరు చేయగలిగింది. కారు నీటిలో మునిగిపోతే లేదా తలుపు లాక్ చేయబడితే దీన్ని తీసివేసి లేదా దాని పదునైన హ్యాండిల్ను ఉపయోగించి గాజును పగలగొట్టి మన ప్రాణాలను కాపాడుకోవచ్చు. మనం చెరువుల్లో లేదా స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టినప్పుడు కళ్ళు ఎర్రబడుతూ ఉంటాయి. దీనికి కారణం మనం క్లోరిన్ అని అనుకుంటూ ఉంటాం, కానీ ఇది క్లోరిన్ కాదు. ఆ నీటిలో ఎవరన్నా మూత్ర విసర్జన చేసినా మరియు మన చెమట ఆ నీటిలో కలిసినప్పుడు కళ్ళు ఎర్రబడతాయి. సాధారణంగా గ్యాస్ బుక్ చేసినప్పుడు గ్యాస్ మ్యాన్ మన ఇంటికి గ్యాస్ తీసుకొచ్చినప్పుడు గ్యాస్ ఏమైనా దొంగిలించారా అని మనకు డౌట్ ఉంటుంది. ఇలా డౌట్ ఉంటే ఇంట్లో ఉండే దీన్ని మీరు క్లియర్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే ఒక తడిగుడ్డ తీసుకొని గ్యాస్ బండ పైన రుద్దండి. గ్యాస్ ఉన్న ప్రదేశంలో నీరు నెమ్మదిగా ఆవిరవుతుంది. గ్యాస్ లేని ప్రదేశంలో నీరు త్వరగా ఆవిరవుతుంది. దీనివల్ల గ్యాస్ దొంగిలించారా లేదా అనేది ఈజీగా కనుక్కోవచ్చు. చైనాని ప్రపంచ కర్మాగారం అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే చైనా ఒక్కటే ప్రపంచ తయారీలో ఉత్పత్తి అయ్యే దాదాపు 30% ఉత్పత్తిని ఇది ఒక్కటే చేస్తుంది. ఇది ఎలక్ట్రిక్స్ నుంచి దుస్తులు మరియు యంత్రాల వరకు చైనా ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ ఉత్పత్తులు రవాణా చేస్తుంది. అందుకే చైనా ఇకపై కేవలం కర్మాగారం మాత్రమే కాదు, ప్రపంచ డిమాండ్ను తీర్చే శక్తివంతమైన యంత్రం. రష్యాను మీరు ఒక అందమైన దేశంగా అనుకోవచ్చు, కానీ దాని నిజమైన బలాన్ని తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. దాదాపు 77% ప్రాంతం మంచుతో కప్పబడి ఉంటుంది మరియు 40% భూమి ఏడాది పొడవునా గడ్డగట్టుకుని ఉంటుంది. శీతాకాలపు ఉష్ణోగ్రతలు -50 డిగ్రీలకు పడిపోతాయి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద దేశం. 17 మిలియన్ల చదరపు కిలోమీటర్ల పైగా విస్తరించి ఉంది. 14.4 మిలియన్ల నదులు, 1,00,000కు పైగా సరస్సులు మరియు విస్తారమైన సహజ వాయువు మరియు బొగ్గు నిల్వలు కలిగి ఉంది.
మనం తరచుగా ఊబకాయ అనే వ్యాధి కారణం అని భావిస్తాం మరియు బరువు తగ్గడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ చాలా సన్నగా ఉండటం కూడా ప్రమాదకరం. 18.5 కంటే తక్కువగా BMI ఉన్నవారు సాధారణ బరువు ఉన్నవారితో పోలిస్తే అకాల మరణం సంభవించే ప్రమాదం 3 రెట్లు ఎక్కువ. బరువు తక్కువగా ఉండటం రోగనిరోధక శక్తి బలహీనపరుస్తుంది మరియు ఎముకలు మరియు కండరాలను బలహీనపరుస్తుంది. ఫిట్నెస్ అంటే బరువు తగ్గడం మాత్రమే కాదు, సరైన పోషకాహారం, శక్తి మరియు అంతర్గత బలం కలిగి ఉండడం. మార్స్పై సూర్యోదయం నీలం రంగులో కనిపిస్తుంది. మార్స్ వాతావరణంలో ఉన్న సూక్ష్మ ధూళి కణాలు అంటే డస్ట్ పార్టికల్స్ వెలుతురును వేర్వేరు విధాలుగా చూపిస్తూ ఉంటుంది. అక్కడ సూర్యాస్తమయం నీలం వర్ణంగా మెరిసిపోతుంది, భూమిపై లాగా ఎరుపు కాదు. ఇకపై తెలియని కాల్స్కు భయపడాల్సిన అవసరం లేదు. భారత ప్రభుత్వం మరియు ట్రాయ్ తీసుకున్న కొత్త నిర్ణయం ప్రకారం ఎవరైనా మీకు కాల్ చేసినప్పుడు స్క్రీన్పై ప్రదర్శించే పేరు ఆ వ్యక్తి యొక్క KYC అంటే సిమ్ కార్డు కొనుగోలు చేసేటప్పుడు అందించబడిన ID కార్డు మాదిరిగానే ఉంటుంది. దీని అర్థం కాలర్లు ఇకపై వారి గుర్తింపును దాచలేరు. ఇది నకిలీ బ్యాంక్ కాల్స్, మోసపూరిత మరియు స్కామ్లు అరికట్టడానికి ట్రూకాలర్ వంటి యాప్లు అవసరం తొలగించడానికి సహాయపడుతుంది. శాట్రన్ నీళ్ళలో వేస్తే తేలుతుంది. శని సాంద్రత నీటి కంటే తక్కువ. సరిపడా పెద్ద నీటి సరస్సు ఉంటే శని నిజంగా అందులో తేలుతూ ఉంటుంది. వాస్తవంగా చూస్తే అంత పెద్ద నీటి సరస్సు ఎక్కడా ఉండదు. రోజంతా అప్పుడప్పుడు నడిచేవారి కంటే ఒకేసారి 15 నిమిషాల పాటు లేదా అంతకంటే ఎక్కువసేపు నడిచేవారికి గుండె జబ్బులు, ఇతర కారణాల వల్ల మరణించే ప్రమాదం గణనీయంగా తక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. మనం సాధారణంగా సిమ్ కార్డులు చూస్తే ఒక మూల చిన్నగా కత్తిరించి ఉంటుంది. కానీ ఒకప్పుడు సిమ్ కార్డులు 4 పలకల కంటే దీర్ఘ చతురస్రాకారంలో ఉండేవి. ఫోన్లో సిమ్ కార్డు వేసుకునేటప్పుడు దాన్ని ఎలా వేయాలో తెలియక తలకిందులుగా వేసేవారు. అందుకని కంపెనీలు ఒక మూల కట్ చేసి దాన్ని ఎటువైపు వేయాలో సూచికగా గుర్తించింది. పురుషులు వెండి బ్రాస్లెట్ ధరించడం ప్రదర్శన కాదు, కోపానికి నివారణ. వెండి శరీర వేడిని గ్రహిస్తుంది మరియు మనసును మంచులాగా చల్లగా ఉంచుతుంది. ఇది ప్రతికూల శక్తిని నిరోధించేది. ఇది ఫ్యాషన్ స్టేట్మెంట్ కాదు, ఇది కోపాన్ని నియంత్రించడానికి ఒక పురాతన పద్ధతి. గుజరాత్లోని చందంకి గ్రామంలో ఇంట్లో ఎవరూ వంట చేయరు. నెలకి కేవలం 2000 రూపాయలతో మొత్తం కుటుంబం కమ్యూనిటీ కిచెన్ నుండి పూర్తి భోజనం తింటుంది. ఈ ఏర్పాటు భారతదేశంలో ఐక్యత, సహకారం మరియు స్వావలంబనకు ఒక ప్రత్యేకమైన మరియు స్ఫూర్తిదాయకమైన ఉదాహరణ. లిఫ్ట్లోని అద్దం ముఖాలు చూడటానికి కాదు, భయాన్ని పోగొట్టడానికి ఏర్పాటు చేయబడింది. ప్రారంభంలో ప్రజలు లిఫ్టు ఎత్తు మరియు మూసి ఉన్న స్థలాన్ని చూసి భయపడేవారు. వారి దృష్టిని మరల్చడానికి మరియు సమయాన్ని గడపడానికి అద్దం ఏర్పాటు చేయబడింది. అల్యూమినియం పాత్రలో వంట చేయడం బ్రిటిష్ వారి కుట్ర. భారతీయ ఖైదీలు బలహీనపరచడానికి వారు జైల్లో దీన్ని ప్రారంభించారు. వేడి చేసినప్పుడు అది స్లోగా పాయిజన్ గా ఆహారంలో కరిగిపోతుంది. ఇది పాత్ర కాదు, మన బాడీని డ్యామేజ్ చేసే స్లో పాయిజన్ అన్నమాట. అందుకే ఇప్పటికైనా మారండి. ఇత్తడి లేదా ఇనుము లేదా స్టీల్ పాత్రకు మారండి. టమోటా కెచప్ అనేది రుచినిచ్చేది కాదు, అది ఒక ఔషధం. 1830లో దీన్ని డాక్టర్ మిల్స్ కాంపౌండ్ అని అమ్మేవారు. ఇది విరేచనాలు మరియు అజీర్ణానికి నివారణ. నేడు మనం సమోసాలు తినేది ఒకప్పుడు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ద్వారా మాత్రమే లభించేది. ఉల్లిపాయ మీద నల్ల మచ్చలు కనిపిస్తే ఎందుకు తినకూడదో తెలుసా? అవి చాలాసార్లు ఫంగస్ వల్ల వస్తాయి. ఈ ఫంగస్ పెరిగితే హానికరమైన టాక్సిన్స్ విడుదలయ్యే అవకాశం ఉంటుంది. అవి శరీరంలోకి వెళ్తే లివర్, కిడ్నీలపై ప్రభావం ఎక్కువగా చూపుతుంది. బయట పొట్టు మాత్రమే పాడైతే వాటిని తీసేసి చూసుకోండి, కానీ లోపల వరకు నల్లగా వాసన ఉంటే గనక రిస్క్ తీసుకోకండి. 1 నెల రోజుల పాటు షుగర్ తీసుకోకపోవడం వల్ల మీ బాడీలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా? మొదటి వారం బ్లడ్ షుగర్ లెవెల్స్ స్టేబుల్ అయ్యి సడన్ గా ఆకలి వేయడం, అలసిపోవడం తగ్గుతుంది. 2వ వారం బాడీలో కొవ్వు కరిగి వెయిట్ తగ్గుతారు. 3వ వారం పింపుల్స్ తగ్గి ఫేస్ గ్లో అవుతుంది. ఇక 4వ వారం స్వీట్ తినాలనిపించినా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటారు. నెల తర్వాత షుగర్ టేస్ట్ కూడా చేదుగా ఉంటుంది. మన భూమి మీద నీటి వర్షం కురిసినట్టుగానే శాటర్న్ మరియు జూపిటర్ గ్రహాలపైన వజ్రాల వర్షం కురుస్తుందని మీకు తెలుసా? అక్కడ విపరీతమైన వాతావరణ పీడనం కారణంగా గాలిలోని కార్బన్ పరిమాణంలో వజ్రాలుగా మారి వర్షంలా పడతాయి. టమాటాలను తినడం వల్ల కిడ్నీ స్టోన్స్ ఏర్పడవు. నీళ్లను సరిగా తాగకపోవడం వల్ల అవి వస్తాయి. అయితే కిడ్నీ స్టోన్స్ సమస్య ఉన్నవారు టమాటాలను తినకపోవడమే మంచిది. ఒకసారి స్టోన్ వచ్చిపోయాక అవి మళ్ళీ వచ్చే ప్రమాదం ఉంది. బీట్రూట్లో నైట్రైట్లు అనే సమ్మేళనం అధికంగా ఉంటాయి. అందువల్ల బీట్రూట్ ఆహారంలో భాగంగా చేసుకుంటే నైట్రైట్లు మన శరీరంలోని నైట్రిక్ ఆక్సైడ్గా మారతాయి. ఇది రక్తనాళాలను వెడల్పుగా చేసి బీపీ తగ్గేలా చేస్తుంది. రక్తనాళాల్లో ఉండే కొవ్వును కరిగించి హార్ట్అటాక్ రాకుండా చూస్తుంది.
ఇస్రో యొక్క అత్యంత భారీ రాకెట్ LVM-3 అమెరికా కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూబర్డ్ బ్లాక్ 2ను విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది. సుమారు 6100 కిలోగ్రాముల బరువున్న ఈ ఉపగ్రహం భారత రాకెట్ మోసిన అత్యంత భారీ పేలోడ్గా చరిత్ర సృష్టించింది. ఇది గ్లోబల్ వాణిజ్య అంతర్జాతీయ రంగంలో భారత శక్తిని చాటింది. మనందరికీ ఎంతో ఇష్టమైన కాల్ ఆఫ్ డ్యూటీ వీడియో గేమ్స్కు సహసృష్టికర్త అయిన విన్స్ జాంపెల్లా 55 ఏళ్ల వయసులో రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయన గేమింగ్ రంగానికి చేసిన కృషి అపారం. యాక్షన్ గేమ్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందడంలో ఆయన పాత్ర కీలకంగా నిలిచింది. ఇటాలియన్ ఫోటోగ్రాఫర్ వాలెరియో మినాటో ఒక అద్భుతమైన ఫోటో కోసం 6 సంవత్సరాలు వేచి చూశాడు. చంద్రుడు, ఒక పర్వతం, ఒక బసిలిక, మూడు కూడా ఒకే సరైన కోణంలో కనిపించే క్షణాన్ని పట్టుకోవడం అతని లక్ష్యం. అపారమైన ఓర్పు, సమయం, ఖచ్చితమైన ప్రణాళికతో చివరికి ఈ అరుదైన దృశ్యాన్ని కెమెరాలో బంధించాడు. చల్లనీటిని తాగినప్పుడు శరీరం దాని వేడిగా మార్చేందుకు శక్తిని ఖర్చు చేస్తుంది. ఈ ప్రక్రియలో క్యాలరీలు ఖర్చు అవుతాయి. ఒక గ్లాస్ ఐస్ వాటర్ను తాగితే సుమారు 8 క్యాలరీలు ఖర్చు అవుతాయి. అందుకే చల్లని నీటిని నెగిటివ్ క్యాలరీ డ్రింక్గా అంటారు. ఈ ప్రపంచంలోని తొలిసారిగా హ్యారీ పాటర్ థీమ్తో రూపొందించిన ప్రత్యేకమైన హోటల్ జర్మనీలో ప్రారంభించబడింది. మాంత్రిక ప్రపంచాన్ని తలపించే గదులు, అలంకరణలో అనుభూతులు ఈ హోటల్ ప్రత్యేకత. అభిమానులకు ఇది కలల గమ్యం అవుతుంది. కర్ణాటకకు చెందిన 18 ఏళ్ల యువతి సమేరా భారత్లోనే అత్యంత చిన్న వయసు పైలట్గా గుర్తింపు పొందింది. చిన్న వయసులోనే ఆకాశంలోకి ఎగిరే తన కలను నిజం చేసుకుంది. ఆమె సాధన, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం అనేక మంది యువతులకు ఇన్స్పిరేషన్గా నిలుస్తుంది. ఇరాన్లోని కొన్ని ప్రాంతాల్లో కనిపించే బ్లడ్ రెయిన్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. వర్షం పడిన తర్వాత బీచ్లు ఎరుపు రంగులకు మారాయి. వాస్తవానికి ఇది రక్తం కాదు, మట్టిలో ఉన్న ఐరన్ ఆక్సైడ్ మరియు ఇతర ఖనిజాలు వర్షపు నీటితో కలవడంతో ఈ ఎరుపు రంగు ఏర్పడింది. ఇది అరుదైంది కానీ సహజమైన ప్రకృతి ఘటన. మానవ కడుపు లోపల కారు బ్యాటరీ అంతా అత్యంత శక్తివంతమైన ఆమ్లాన్ని ఉత్పత్తి చేసే కర్మాగారం ఉంది. మానవ కడుపులో హైడ్రోక్లోరిక్ ఆమ్లం చాలా బలంగా ఉంటుంది. ఇది కొన్ని గంటల్లో స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్ను కూడా కరిగించగలదు. మన కడుపు ఆమ్లం pH స్థాయి 1 నుంచి 3 మధ్య ఉంటుంది. ఇది ఆహారాన్ని జీర్ణం చేయడమే కాకుండా దీంతో వచ్చే ప్రాణాంతకరమైన బ్యాక్టీరియాను కూడా క్షణంలో నాశనం చేస్తుంది. ఒకప్పుడు వంట చేయడం అనేది ఒక పెద్ద సవాల్గా ఉండేది. బియ్యం, మాంసం, కందులు వంటివి ఉడకడానికి గంటల తరబడి సమయం పట్టేది. ఎందుకంటే సాధారణ వాతావరణంలో నీరు 100 డిగ్రీల వద్ద మరిగిపోతుంది. దీనికంటే ఎక్కువ ఉష్ణోగ్రత పెరగదు. అందుకే కుకింగ్ చాలా నెమ్మదిగా సాగేది. ఈ సమస్యకు పరిష్కారంగా ఫ్రెంచ్ శాస్త్రవేత్త డెనిస్ బాపిన్ ఒక కీలకమైన విషయాన్ని గమనించాడు. పీడనం పెరిగితే నీటి బాయిలింగ్ పాయింట్ కూడా పెరుగుతుంది. అంటే అది మరింత ఎక్కువ వేడెక్కుతుంది. ఈ సూత్రం ఆధారంగా 1679లో బాపిన్ స్టీమ్ డైజెస్టర్ అనే ఒక పెద్ద మెటల్ బాయిలర్ లాంటి పరికరాన్ని తయారు చేశాడు. అదే ఆధునిక ప్రెషర్ కుక్కర్కు పునాది పడింది. దీనిలో ఆహారం, నీరు పెట్టి మూతను గట్టిగా బిగిస్తే వేడికి నీరు ఆవిరై లోపల పీడనం పెరిగి ఉష్ణోగ్రత పెరిగి ఆహారం చాలా త్వరగా అద్భుతంగా ఉడుకుతుంది. అయితే మొదట్లో ఒకసారి ఆవిరి ఎక్కువయ్యి ఇది పేలిపోవడంతో పాపిన్ భద్రతా ఆవశ్యకతను గుర్తించి సేఫ్టీ వాల్ కాన్సెప్ట్ని కనుగొన్నాడు. పీడనం పరిమితి దాటితే ఒక స్ప్రింగ్ ప్లేట్ పైకి లేచి ఆవిరిని బయటకు పంపేలా దీన్ని రూపొందించారు. దీంతో కుక్కర్ సురక్షితంగా మారింది. ఈ చిన్న ఆవిష్కరణ లేకపోతే నేడు మనం వాడుతున్న ప్రెషర్ కుక్కర్ ఇంత సురక్షితంగా ఉండేది కాదు. ఆపరేషన్ సమయాల్లో వైద్యులు ఆకుపచ్చ దుస్తుల్లో ఎందుకు ధరిస్తారో తెలుసా? ఎందుకంటే నిరంతరం కళ్ళు ఎరుపు రంగును చూడటం వల్ల కళ్ళు అలసిపోతాయి మరియు దృష్టి కూడా మసకబారుతుంది. ఆకుపచ్చ ఎరుపుకు వ్యతిరేకంగా మరియు ఇది తక్షణమే కళ్ళను రిఫ్రెష్ చేస్తుంది. ఇది భద్రత మరియు సేఫ్టీ కోసం. చాలా మందుల ప్యాకెట్ పై ఒక ఎర్రని గీత ఉంటుంది. దీని అర్థం ఈ రకమైన మందులను వైద్యుని చీటీ అంటే ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వకూడదు. అంతేకాకుండా ఏ మెడికల్ స్టోర్ కూడా ఈ మందులను వైద్యుల చీటీ లేకుండా అమ్మకూడదు లేదా వాటి వాడకం గురించి సలహా ఇవ్వకూడదు. అరిటాకు మీద వేడి అన్నం వడ్డించడం కేక్ మీద పరిపూర్ణ ఐస్ లాంటిది. వేడి చేసిన తర్వాత ఆ ఆకు దాని అద్భుతమైన లక్షణాలను అంటే ఫాలిఫిలాన్స్ను ఆహారంలోకి విడుదల చేస్తుంది. ఇవి లక్షలాది వ్యాధులతో పోరాడే శక్తి కలిగి ఉంటుంది. ఇది కేవలం ప్లేట్ కాదు, ఇది ఒక సహజ ఔషధం. భారతదేశంలో అత్యంత సోమర్ రైలు నీలగిరి మౌంటైన్ ప్యాసింజర్ రైలు. ఇది 45 కిలోమీటర్ల ప్రయాణం పూర్తి చేయడానికి 5 గంటలు పడుతుంది. బొప్పాయి ఒక పండు. దీని అసలైన ఇల్లు దక్షిణ మెక్సికో మరియు మధ్య అమెరికాగా పరిగణించబడుతుంది. పురాతన కాలంలో మెసో అమెరికన్స్ నాగరికతలు దీన్ని పెంచి ఆహారంగా ఉపయోగించేవారు.
వేసవికాలంలో ఒక పెద్ద మర్రి చెట్టు రోజుకు 1000 లీటర్ల నీటిని తాగలదు. అది నేల నుంచి నీటిని పీల్చుకుని గాలిలోకి విడుదల చేస్తుంది. అందుకే చెట్టు కింద ఏసీ ఉన్నంత చల్లగా అనిపిస్తుంది. సహజమైన కూలరు ఈ చెట్టు అన్నమాట. ఫినియస్ గేజ్ అనే ఒక వ్యక్తి ఒక ఇనుపరాడ్డు తలలో దూరిపోయింది. కానీ ఆశ్చర్యకరంగా ఆయన బతికిపోయాడు. ఈ ఘటన తర్వాత ఆయన ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. అందుకే ఆయన్ను న్యూరో సైన్స్లో అత్యంత ఆసక్తికరమైన కేసుగా పరిగణిస్తారు. ఫోటో తీసినప్పుడు మన కళ్ళు ఎప్పుడైనా ఎర్రగా కనిపించాయా? ఎందుకంటే మన కంటి మధ్యలో ఒక బ్లాక్ పార్ట్ అసలు ఒక రంధ్రం లాంటిది. కెమెరా ఫ్లాష్ పెడితే మన కంటిలో ఉన్న రక్తం ప్రతిబింబిస్తుంది. అందుకే ఫోటోలో మన కళ్ళు ఎర్రని రంగులో కనిపిస్తుంది. జపాన్లో సుమో రేసర్లు తమ జుట్టును పొడవుగా పెంచుకుంటారు. సాంప్రదాయబద్ధమైన టాప్ నాట్గా కట్టుకోవాలి. ఇది గౌరవానికి, వారి ప్రొఫెషనల్ స్థాయికి గౌరవంగా భావిస్తారు. ఆ జుట్టును కత్తిరించడం అంటే వారు సుమో నుండి అధికారికంగా రిటైర్ అయినట్లే. క్వీన్ విక్టోరియా తన భర్త ప్రిన్స్ ఆల్బర్ట్ 1861లో మరణించిన తర్వాత దాదాపు 40 సంవత్సరాల పాటు ఆమె నలుపు రంగు దుస్తులు ధరిస్తూనే ఉన్నారు. ఆమె చాలా కాలం పాటు బహిరంగంగా దుఃఖిస్తూ ఉండటం వల్ల విక్టోరియా యుగంలో ప్రజలు ఎలా దుస్తులు ధరించాలి, ఎవరు మరణించిన తర్వాత ఎలా ప్రవర్తించాలి అనే విషయాలపై పెద్ద ప్రభావం చూపించింది. ఇది చాలా అరుదుగా జరిగే విషయం అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో పాములు టాయిలెట్ బౌల్ నుంచి బయటకు రావచ్చు. దీనికి కారణం టాయిలెట్లు చీకటి, తడిగా ఉండే కాలవలు లేదా పైపులకు కనెక్ట్ చేయబడి ఉంటాయి. ఈ పైపులు పాములకు ఆవాసం, నీరుని అందిస్తాయి మరియు కొన్నిసార్లు అక్కడ ఎలుకల్లాంటి ఆహారం కూడా లభిస్తుంది. ఇదే ప్రపంచంలో ఉపయోగించిన మొట్టమొదటి అధికారిక క్రికెట్ బాల్. నేటి కాలంలో మెరుస్తున్న రెడ్ బాల్ లా కాదు, ఇది పూర్తిగా చేత్తో తయారు చేసిన లెదర్ బాల్. క్రికెట్ కి ఇది ఒక చరిత్రాత్మక ఆరంభ క్షణం. ఈ బాల్ నుంచే ప్రపంచ క్రికెట్ ప్రయాణం మొదలైంది. చైనాలో వర్జిన్ బాయ్స్ ఎగ్స్ అనే ఒక ప్రత్యేకమైన ఆహారం ఉంది. అంటే 10 సంవత్సరాల లోపున్న బాలుడు మూత్రంలో నానబెట్టి ఉడికించే గుడ్లు. స్థానికంగా ఇది ఒక సాంప్రదాయంగా పరిగణించబడుతుంది. 1890ల కాలంలో వైబ్రేషన్ థెరపీని తలనొప్పికి చికిత్సగా ఉపయోగించేవారు. అంటే తలపైన కంపనాలు కలిగించే విధంగా కొన్ని పరికరాలు వాడుతూ ఉండేవారు. ఈ రకంగా చేస్తే తలనొప్పి తగ్గుతుందనే నమ్మకం ఉండేది. రష్యన్ శాస్త్రవేత్తలు కొన్ని ప్రాచీన పురుగులు మంచు నుంచి బయటికి తీశారు. ఈ పురుగులు అంటార్టికా ప్రాంతంలో పార్మా పోస్టర్లో దాదాపు 40,000 సంవత్సరాలుగా గడ్డగట్టిపోయిన స్థితిలో ఉన్నవి. వాటిని కరిగించిన తర్వాత అందులో 2 పురుగులు మళ్లీ కదలడం, తినడం ప్రారంభించాయి. అందులో ఒకటి సుమారుగా 32 సంవత్సరాల వయసున్న పాతది, మరొకటి 41,700 సంవత్సరాల పాతది. శాస్త్రవేత్తలు ఒక అరుదైన కప్పను కనుగొన్నారు. ఆ కప్పలో జరిగిన అసాధారణ జన్యు మార్పు వల్ల దాని కళ్ళు నోటి లోపల ఏర్పడ్డాయి. ఇది చాలా అరుదుగా కనిపించే సహజ వైకల్యంగా పేర్కొంటారు. ఒక షాకింగ్ నిజం ఏంటంటే ప్రపంచంలో 4.8 బిలియన్ మందికి మొబైల్ ఫోన్ ఉందంట. కానీ 4.2 బిలియన్ మందికి టూత్ బ్రష్ ఉందంట. అంటే ఫోన్కి ఇచ్చే ప్రాధాన్యత మన దంతాలకు ఇవ్వట్లేదు. సాంప్రదాయంగా మహిళలు గాజులు ధరించడం కేవలం అందం కోసం మాత్రమే కాదు. చేతి మణికట్టుకు గాజులు తగిలితే ఆ ప్రాంతంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుందని కొందరు నమ్ముతారు. మహిళలు బొట్టు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా? కనుబొమ్మల మధ్య ఉన్న ఆ పాయింట్ యోగాలో జ్ఞాన చక్రం అని అంటారు. మనసు ప్రశాంతంగా ఉండేందుకు ఇది సహాయపడుతుందని పూర్వకాలంగా నమ్ముతూ ఉంటారు. ఈ ప్రపంచంలోనే అతి పొడవైన గెడ్డం ఉన్న వ్యక్తి హాన్స్ నిల్సన్ లాంగ్సెట్ అని మీకు తెలుసా? ఆయన గెడ్డం 5 మీటర్ల పొడవు పెరిగేది. కానీ దురదృష్టవశాత్తు ఒకసారి ఆయన గెడ్డం మీద కాలేసి పడిపోవడంతో తీవ్రమైన గాయమయ్యింది. చివరకు అదే ఆయన ప్రాణం మీదకు ప్రమాదం తెచ్చింది. ప్రపంచంలోనే మొత్తం బంగారంలో దాదాపు 11% బంగారం భారతీయ గృహిణుల చేతుల్లోనే ఉందంట. ఇది అమెరికా, IMF, స్విట్జర్లాండ్, జర్మనీ గోల్డ్ రిజర్వ్ బ్యాంక్ కంటే ఎక్కువ. అంటే గోల్డ్ అంటే ఇండియన్స్ కి ఎంత ప్రేమో. మీరు ఎప్పుడైనా సడన్ గా పెద్ద శబ్దం వినిపించినా లేదా చీకట్లో ఏదైనా కదిలినట్టు అనిపించినా ఏమవుతుంది? ఒక్కసారి ఉలిక్కిపడతారు, గుండె వేగంగా కొట్టుకుంటుంది, చేతులకు చెమటలు పడతాయి కదా. దీని అంతటికీ కారణం ఈ ఫోటోలో కనిపిస్తున్న మన మెదడులో ఒక చిన్న భాగం. దాని పేరే అమిగ్దలా. సింపుల్ గా చెప్పాలంటే ఇది మన మెదడులో డేంజర్ అలారం అన్నమాట. మనకేదైనా ప్రమాదం చూసి భయపడగానే ఈ అమిగ్దలా 1 సెకండ్లో స్విచ్ ఆన్ అవుతుంది. వెంటనే మన శరీరంలో ఒకేసారి చాలా మార్పులు తీసుకువస్తుంది. అడ్రినల్ వంటి హార్మోన్ రిలీజ్ చేసి మనల్ని అలర్ట్ చేస్తుంది. పారిపోవడానికి లేదా ఎదుర్కోవడానికి మన కండరాలను రెడీ చేస్తుంది. అందుకే కాళ్ళల్లో వణుకు పుడుతుంది. అంతేకాదు ఆ సమయంలో మన బుర్ర వేరే విషయం గురించి ఆలోచించకుండా
కేవలం ఈ ప్రమాదం మీదే ఫుల్ ఫోకస్ పెట్టేలా చేస్తుంది. ఇవన్నీ మనకు తెలియకుండానే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో జరిగిపోతాయి. మన ఆలయాల లేదా పూజలో కర్పూరం ఎందుకు వెలిగిస్తారో తెలుసా? కర్పూరం పూర్తిగా కాలిపోయి ఏ అవశేషం మిగలదు. అందుకే ఇది అహంకారాన్ని దహనం చేసేదిగా భావిస్తారు. దాని సువాసన మనసుకు శాంతినిస్తుందని నమ్మకం. ఇది ఆధ్యాత్మిక సంకేతానికి శుభ సూచిక. నత్తా ఈ భూమి చుట్టూ ఒక రౌండ్ వేయాలంటే 4575 సంవత్సరాలు పడుతుంది. మీరు అనుకోకుండా ఏదైనా ట్యాబ్ క్లోజ్ చేస్తే Ctrl+Shift+T నొక్కి దాన్ని రీఓపెన్ చేయవచ్చు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఒక జపనీస్ సైనికుడు 29 సంవత్సరాలు దాక్కున్నాడు. ఎందుకంటే అతనికి యుద్ధం ముగిసిందని తెలియదంట. ఈ వియత్నం టీచర్ దివ్యాంగుడు కావడం వల్ల కూర్చోలేరు. అయినప్పటికీ ఆయన స్వయంగా ఒక స్కూలు తన గ్రామంలో 30 ఏళ్లుగా నడుపుతున్నాడు. పేద విద్యార్థులకు ఉచితంగా చదువు చెబుతున్నారు. ఆయన పేరు లీ క్వాక్ హాంగ్. 300 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత మరియు 1,00,000 TMCల పీడనం వర్తింపు చేయడం వల్ల గ్రాఫైట్ను వజ్రంగా మార్చవచ్చు. 1838 డిసెంబర్ 14న లండన్ రాయల్ రెసిడెన్షియల్ అయిన బుకింగ్ హోమ్ ప్యాలెస్లో ఒక పిల్లాన్ని పట్టుకున్నారు. ఆ చిన్నారి ఫర్నిచర్ కింద దాక్కొని రాత్రులు ప్యాలెస్లో తిరిగేవాడు. రాయల్ మీటింగ్ జరిగే సమయంలో దాక్కొని వారి మాటలు వినేవాడు. ఆకలి వేస్తే కిచెన్కి వెళ్లి కావాల్సింది వండుకొని తినేవాడు. లాండ్రీలో బట్టలు ఉతుక్కునేవాడు. ఇలా అని ఎవరి తాలూకో ఎవరికీ తెలియదు. అతను అదే ప్యాలెస్లో సంవత్సరం నుంచి రహస్యంగా ఉంటున్నాడు. ఇది తెలిసిన వాళ్ళు చాలా మంది ఆశ్చర్యపోయారు. పగలంతా చేసినా అతన్ని వాళ్ళు వెంటనే పట్టుకోలేకపోయారు. మొదటి ప్రపంచ యుద్ధంలో సౌండ్ ఫీడర్లు వాడేవారు. వీటి ద్వారా శత్రు విమానాలు ఎట్నుంచి వస్తాయో ధ్వని ద్వారా ఆధారంగా కనిపెట్టేవారు. పొడిగాలిలో 78% నత్రజని, 20% ఆక్సిజన్, 0.9% ఆర్గాన్, 0.4-1% నీటి ఆవిరి, 0.03% కార్బన్ డయాక్సైడ్ మరియు చిన్న మొత్తంలో ఇతర వాయువులు ఉంటాయి. రష్యాలో వాడ్కో తాగేశాక ఖాళీ బాటిల్ని నేలపై పెడతారు, టేబుల్పై పెట్టరు. టేబుల్పై పెడితే దురదృష్టం పట్టుకుంటుందని నమ్మకం. మోస్ట్ ఇంటెలిజెంట్ గేమ్గా ప్రసిద్ధి చెందిన చెస్ని కనిపెట్టింది భారతీయులే. 64 గడుల ఈ అద్భుతమైన ఆట 6వ శతాబ్దంలో గుప్తుని కాలంలో ప్రాచుర్యంలోకి వచ్చింది. నేడు కోకోకోలా మరియు పెప్సీ ఉత్పత్తులు ఉత్తర కొరియా మినహా ప్రపంచంలో ప్రతి దేశంలోనూ అమ్ముడవుతున్నాయి. బ్రిటన్లో ఇప్పటి వరకు నమోదైన అత్యంత చల్లని గాలి ఉష్ణోగ్రత -27 డిగ్రీల సెల్సియస్. ఇది గ్రాంపియన్లో జనవరి 10, 1982లో నమోదైంది. ఎడమ చేతి వాటం వారికంటే కుడి చేతి వాటం ఉన్నవారు సగటున 9 సంవత్సరాలు ఎక్కువగా జీవిస్తారు. పెంగ్విన్ పక్షి నేల మీద ఉన్నప్పటికంటే నీటిలో ఉన్నప్పుడే దాని కంటి చూపు చురుగ్గా ఉంటుంది. 19వ శతాబ్దంలో బ్రిటన్లో ఆత్మహత్య ప్రయత్నం చేయడం పెద్ద నేరం. దానికి ప్రభుత్వం విధించే శిక్ష ఏంటో తెలుసా? ఉరిదీసి చంపడం. ఈ ప్రపంచంలో అత్యంత భయానకమైన కథ కేవలం 2 వాక్యాలతో కలిగి ఉంటుంది. అదేంటంటే, ఈ భూమిపై చివరి మనిషి మీరే. మీరు ఒక గదిలో ఉన్నారు, అప్పుడు ఎవరో తలుపు తట్టారు. గెడ్డం పెంచుకోవడం వల్ల చర్మం నుండి నీరు కారకుండా తేమగా ఉంచుతుంది. దీని ద్వారా వృద్ధాప్యం ప్రక్రియ త్వరగా రాకుండా చేస్తుంది. సెకండ్లో 1000వ వంతును జిఫ్ అని అంటారు. అమెరికా అధ్యక్షుడి భవనమైన వైట్ హౌస్లో కత్తులు, ఫోర్కులు, చెంచాలు కలిపి మొత్తం సుమారుగా 13,000కు పైగా ఉంటాయి. మన శరీరం ఉదయం 3 నుంచి 4 గంటల సమయంలో బలహీనంగా ఉంటుంది. చాలామంది నిద్రలో చనిపోయే సమయం కూడా ఇదే. ఈ ప్రపంచంలో ముస్లిం జనాభాలో ఇండోనేషియా 12.7% ఉందని మీకు తెలుసా? ఇది ఇండోనేషియాను ప్రపంచంలోనే అతిపెద్ద ముస్లిం దేశంగా చేస్తుంది. దేశ జనాభాలో 87% పైగా తమను ముస్లింగా గుర్తించారు. గురకబెట్టే సమయంలో కలలు రావు. కలలో మనం ఎక్కువ వేగంతో పరిగెంతలేము. ఎంత గుర్తు తెచ్చుకున్నప్పటికీ కల ఎక్కడి నుంచి మొదలైందో చెప్పలేము. థామస్ బీటీ ప్రపంచంలోనే మొట్టమొదటి పురుష గర్భిణి. జూన్ 29, 2008న అతను ఒక మగబిడ్డకు జన్మనిచ్చాడు. భూమి యొక్క గురుత్వాకర్షణ నుండి తప్పించుకోవడానికి అంతరిక్ష వాహనం సెకనుకు కనీసం 27.35 కిలోమీటర్లు అంటే 17 మైళ్ళ చొప్పున కదలాలి. కొన్ని పరిశోధనల ప్రకారం మనకి ఒకరి మీద క్రష్ 4 నెలల మించి ఉండదంట. ఒకవేళ అలా 4 నెలలు దాటి ఉన్నట్లయితే దాన్ని ప్రేమ అని అంటారు. మరికొన్ని ఇంట్రెస్టింగ్ అయిన విషయాలు తెలుసుకుంటాకి CTC ఫ్యాక్ట్స్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే పక్కనే బెల్ సింబల్ కనపడుతుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపుల ద్వారా ఈ వీడియోని షేర్ చేయండి.
మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా కూడా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.